2025లో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. టాప్ స్టార్స్ ఆడియన్స్ ముందుకి రాకపోవడం, పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కాకపోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్ నెంబర్స్ కనిపించలేదు. మరి 2026లో అయినా ఆ లోటు తీరుతుందా? ఈ ఏడాది బరిలో దిగుతున్న టాప్ స్టార్స్ ఎవరు? 2025లో బాక్సాఫీస్ సందడి ఆశించిన స్థాయిలో కనిపించలేదు. గేమ్ చేంజర్ నిరాశపరచడం, ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ సినిమాలేవీ లేకపోవడంతో తెలుగు మార్కెట్లో భారీ వసూళ్ల సునామీ సృష్టించే సినిమా కనిపించలేదు. కానీ ఆ లోటును 2026 తీర్చబోతోంది. 2026లో సంక్రాంతి నుంచి బాక్సాఫీస్ సందడి పీక్స్ లో కనిపిస్తోంది. ది రాజాసాబ్తో మొదలవుతోన్న హంగామా ఇయర్ అంతా కంటిన్యూ కానుంది. ప్రభాస్ మూవీతో పాటు రిలీజ్ అవుతోన్న జననాయకుడి మీద కూడా నేషనల్ లెవెల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మార్చి నెలలో పాన్ ఇండియా మూవీ ఫెస్టివల్ జరగనుంది. ప్రెజెంట్ నేషనల్ మార్కెట్ ను షేక్ చేస్తున్న బాలీవుడ్ మూవీ ధురంధర్ సీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను మార్చి 19న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ అదే డేట్ కు యష్ టాక్సిక్ ను రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేశారు. మార్చి 26న ది ప్యారడైజ్, 27న పెద్ది సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలతో పాటు విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, గూఢచారి 2, ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలు ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. దీంతో 2026లో పాన్ ఇండియా సినిమా జాతర జరుగుతుందంటున్నారు ఫ్యాన్స్. న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ అభిమానులకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న స్పిరిట్ సినిమా నుంచి హీరో హీరోయిన్ల లుక్ రివీల్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు, రాజాసాబ్ టీం నుంచి కూడా న్యూ ఇయర్ స్పెషల్ అప్డేట్ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ అభిమానులకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే స్పిరిట్ లుక్ ని రివీల్ చేశారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. లుక్ పరంగా యానిమల్ ఛాయలు కనిపిస్తున్నా ప్రభాస్ కి ఈ మేక్ ఓవర్ పర్ఫెక్ట్ గా సూట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. తొలి పోస్టర్లోనే హీరోయిన్ తృప్తి డిమ్రీ లుక్ ని కూడా రివీల్ చేసింది యూనిట్. విట్నెస్ యువర్ ఆజాన బాహుడు అంటూ ఫస్ట్ లుక్ ని షేర్ చేశారు సందీప్. మరోవైపు సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్న రాజాసాబ్ మూవీ నుంచి కూడా న్యూ అప్డేట్ వచ్చింది. రాజే యువరాజే అనే సాంగ్ ఆడియోని రిలీజ్ చేసింది మూవీ టీం. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో టీంలో మరింత జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీ జాన్రాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, హృదయ్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2025 స్టార్ హీరోయిన్స్ కి పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్న సీనియర్ బ్యూటీస్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. అందుకే 2026లో అయినా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. ఇంతకీ ఈ లిస్ట్ లో ఉన్న అందాల భామలెవరు? లాంగ్ గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ ఘాటీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన అనుష్క ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఆ సినిమా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. దీంతో ఈ ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోన్న మలయాళ మూవీ కథనార్ మీదే ఆశలు పెట్టుకున్నారు స్వీటీ. గత 2 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న సమంత 2026లో మళ్లీ సందడి చేయబోతున్నారు. తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో నటిగా, నిర్మాతగానూ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బాలీవుడ్ మూవీ జవాన్ తర్వాత నయన్ ఖాతాలోనూ హిట్ పడలేదు. అందుకే 2026లో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు లేడీ సూపర్ స్టార్. నయన్ మాత్రమే కాదు, త్రిష, కాజల్ లాంటి బ్యూటీస్ కూడా 2026లో అయినా బ్రేక్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ అప్కమింగ్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకి డబల్ జోష్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు పవర్ స్టార్. ఓ క్రేజీ కాంబినేషన్ లో కొత్త సినిమాని ప్రకటించారు. ఆ మూవీ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. గతేడాది హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలను రిలీజ్ చేసిన పవన్ ఆ తర్వాత సినిమాలు చేస్తారా లేదా అన్న విషయంలో ఆడియన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేశారు. కొత్త సినిమాలు కమిట్ అవ్వకపోవడంతో పవన్ ఇక పూర్తిగా పాలిటిక్స్ కే టైం కేటాయిస్తారా అన్న డౌట్స్ వచ్చాయి. న్యూ ఇయర్ సందర్భంగా అన్ని అనుమానాలకి చెక్ పెట్టేశారు పవన్. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కెప్టెన్సీలో ఒక సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ సినిమాకు హిట్ చిత్రాల కథా రచయిత వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ప్రెజెంట్ సురేందర్ రెడ్డి అంతగా ఫామ్లో లేకపోయినా ముందిచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఆయనతో సినిమాకి ఓకే చెప్పారు పవర్ స్టార్.
పవన్ సురేందర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను జైత్రరామ మూవీస్ బ్యానర్లో రామ్ తాళ్లు నిర్మిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో హిట్ సినిమాలు రూపొందించిన రామ్ పవన్ సినిమాని కొత్త బ్యానర్లో తొలి ప్రయత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. చాలా టైం తీసుకుని తనకు బాగా కలిసొచ్చిన వక్కత్త వంశీ కథతో సినిమాని ప్లాన్ చేశారు. పవన్ అభిమానులు కోరుకునే అంశాలతో పాటుగా తన మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించబోతున్నారు. టాక్సిక్ విషయంలో అసలు ఏం జరుగుతుంది హాయిగా షూటింగ్ జరుగుతుంది కదా అనుకోవచ్చు. అలా జరిగితే ఇలా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు కదా. ఎస్, సినిమా విషయంలో ఏదో అయితే గట్టిగానే జరుగుతుంది. అదేంటా అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అనుకున్న టైంకి టాక్సిక్ విడుదలవుతుందా? ఒక్కసారి రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ మార్కెట్ వచ్చినా కూడా ఇబ్బందే. దాన్నెలా హ్యాండిల్ చెయ్యాలా అనే కంగారులోనే ఏళ్లకేళ్లు గడిచిపోతుంటాయి. కావాలంటే యష్ని తీసుకోండి. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలై 3 ఏళ్లైనా ఇప్పటికీ మరో సినిమా రిలీజ్ చేయలేదు రాకింగ్ స్టార్. ప్రస్తుతం టాక్సిక్ తో బిజీగా ఉన్నారు ఈయన. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టాక్సిక్ విషయంలో రీషూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం ఎక్కువైంది. అవుట్పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న యష్ చాలా వరకు సీన్స్ అన్ని రీషూట్ చేయాలని దర్శకురాలికి సూచించారని వార్తలొచ్చాయి. కేజీఎఫ్ తర్వాతి సినిమా కావడంతో రిస్క్ తీసుకోవట్లేదు యష్. చెప్పినట్లుగానే 2026 మార్చి 19న టాక్సిక్ రావడం ఖాయం. ఇప్పటికే ఇందులోంచి యష్ లుక్ తో పాటు కియారా, హ్యూమా కురేషి లుక్స్ వచ్చాయి. తాజాగా నయన్ లుక్ రిలీజ్ అయింది. గ్యాంగ్స్టర్ డ్రామాగానే టాక్సిక్ రాబోతోంది. ఈ సినిమాతో పాటు నితీష్ తివారీ రామాయణలోనూ నటిస్తున్నారు యష్. అందులో రావణుడిగా నటిస్తుండడమే కాక నిర్మాతగానూ ఉన్నారీయన. సౌత్ స్క్రీన్ మీద సంగీత దర్శకులు కొత్త వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు కేవలం తెర వెనక మాత్రమే కనిపించిన మ్యూజిక్ సెన్సేషన్స్ ఈ ఏడాది తెర మీదకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్తో యాక్టింగ్ డెబ్యూకి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ లిస్ట్లో ఉన్న ఆ సంగీత దర్శకులు ఎవరు? లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నటుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సింగర్స్, ప్రమోషనల్ సాంగ్స్ తో ఆన్ స్క్రీన్ కూడా ప్రూవ్ చేసుకున్న రెహమాన్ ఇప్పుడు పూర్తి స్థాయి నటుడిగా మారబోతున్నారు. ప్రభుదేవా లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న మూన్ వాక్ సినిమాలో తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లోనే కనిపించబోతున్నారు రెహమాన్. మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ ఏడాది యాక్టింగ్ కెరియర్ ని స్టార్ట్ చేస్తున్నారు. బలగం వేణు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. నటుడిగానే కెరియర్ ప్రారంభించి తరువాత సంగీత దర్శకుడిగా బిజీ అయిన తమన్ మరోసారి మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఒక తమిళ సినిమాతో యాక్టింగ్ కెరియర్ ను రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు తమన్. ఇలా టాప్ సంగీత దర్శకులు యాక్టింగ్ మొదలు పెడుతూ ఉండడంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.